మరికొద్ది రోజులలో అన్యులకు తలుపులు మూయబడతాయి. యూదేతర అన్య జనాంగాలకు తలుపులు మూయబడి యూదులకు తలుపులు దేవుడు మళ్ళీ తెరిచే రోజు రాబోతుంది. అది ప్రసంగంలో ట్విస్ట్. ఆనాడేమో యూదులకు తలుపులు మూసేసి అన్యులకు తెరిచాడు. చాలా సంతోషం, మనందరం లోపలికి వచ్చేసాం. మరికొద్ది రోజుల్లో రివర్స్లో జరుగుతుంది ఇదే పని. అన్య జనాంగములకు రక్షణ పొందటానికి అవకాశము లేకుండా అన్య జనాంగములకు తలుపులు మూసి, అబ్రహాము సంతానమా రండిరా మీరిక రక్షణ పొందమని వాళ్లకు తలుపులు తెరుస్తాడు. ఇప్పుడు యూదులకు తలుపులు మూయబడిన దినం మట్టలాదివారం. ఇక రేపటి నుండి మీ పరిస్థితి బహుఘోరమని యేసయ్య ఏడ్చిన రోజు మట్టలాదివారం. ఇప్పుడు మనం చెబుతున్నాము, త్వరలోనే అన్యజనులు రక్షణ పొందలేని దినం వస్తుంది. ఎందుకు? మళ్ళీ 70వ వారం స్టార్ట్ అవుతుంది. 70వ 7 ఏండ్ల కాలం స్టార్ట్ అవుతుంది. 70వ వారం స్టార్ట్ అయితే ఒక 42 నెలలు వాళ్ళు ఇద్దరు రక్షణ పొందుతుంటారు. అన్యజనులు యూదులు కూడా 42 నెలలు మిశ్రమ కాలం. యూదుల రక్షణ, అన్యుల రక్షణ రెండు కలిసి జరిగేదే మొదటి అర్ధవారం. 42 నెలల కాలం యూదులు అన్యులు కలిసి ఒకటేసారి రక్షింపబడుతూ ఉంటారు. ఈ పాయింట్ మహాప్రాముఖ్యమైన పాయింట్. ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ఒక్కటే ప్రచారం చేస్తున్న పాయింట్ ఇది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, యూదులకు తలుపులు మూసేసి అన్యులకు తెరిచాడు కదా, ఇప్పుడు అన్యులకు తలుపులు మూసేసి యూదులకు తెరుస్తాడు అనుకుంటున్నారు. అలా జరగదు. నేను చెబుతున్న స్టేట్మెంట్ జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోండి. అన్యజనుల రక్షణ ప్రారంభం కావడానికి యూదుల యొక్క రక్షణ ద్వారాలు దేవుడు మూసేసిన మాట వాస్తవమే. కానీ అంత్యం వచ్చినప్పుడు, అంత్యకాలములో వచ్చినప్పుడు, అంతము వచ్చినప్పుడు యూదుల రక్షణను ప్రారంభించి యూదులను రక్షణలోకి నడిపించడం ప్రారంభించి కూడా అన్యజనులకి ఇంకా తలుపులు దేవుడు అప్పుడే మూయడు. అన్యులు కూడా నమ్ముతానే ఉంటారు, యూదులు కూడా నమ్ముతానే ఉంటారు. ఈ రెండు జనాంగాలు, యూదులు యూదేతరులు, అందరికీ రక్షణ ద్వారాలు తెరవబడి ఉండే కాలమే మహాశ్రమల కాలం. అదే 42 నెలల అర్ధవారం. దాన్ని ఏమంటాం? మొదటి అర్ధవారం. మరి అట్లా ఎందుకు సార్? ఇప్పుడు వాళ్ళకి తలుపులు మూసి మనకు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకు తలుపులు తెరవాలంటే మనకు క్లోజ్ చేయాలి కదా. అంటే అలా కాదు. ఎందుకనగా యూదులకు అన్యులకు రక్షణ పొందే కాలము కలిసే ఉండాలని దేవుడు ఎందుకు నిర్ణయించాడు అంటే, యూదులు అన్యులను ఏక కుటుంబముగా చెయ్యాలని దేవుడు సంకల్పించినాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మము ఏదనగా
అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. Ephesians, the epistle written to Ephesians 3rd chapter 6th verse. Ephesians 3:6. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు. అబ్బబ్బబ్బ, యూదులతో పాటు సమాన వారసులు. కాబట్టి ఒకటే రోజు ఇద్దరు రక్షణ పొందితే తప్ప, అలా పొందకపోతేనే తప్పు. అన్యులు రక్షణ పొందటానికి యూదులకు తలుపులు మూశాడు, మళ్ళా యూదులు రక్షణ పొందటానికి అన్యులకు మూసేస్తాడంటే వాళ్ళు ఎప్పటికీ ఏక కుటుంబం కాదు. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు కాబట్టి వాళ్లకు వీళ్లకు ఒకటేసారి తలుపులు బార్లా తెరిచేస్తాడు దేవుడు. అదే 70వ వారములోని మొదటి 3.5 ఏండ్ల కాలం. అందుకే ఎవడునూ లెక్క పెట్టలేనంత మంది రక్షణ పొందుతారు. ప్రకటన 7వ అధ్యాయంలో 9వ వచనంలో, అటు తరువాత నేను చూడగా, రెవల్యూషన్ 7 and 9 ప్లీజ్, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. ఎందుకు ఇంత గొప్ప సమూహము రక్షణ పొందుతారు అంటే దానికి కారణం యూదులు యూదేతరులు అందరికీ తలుపులు ఒకేసారి దేవుడు బార్లా తెరిచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ ఎవరట? 7:14 ప్రకటన 7:14 వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. రెవల్యూషన్ 7th chapter 14th verse. వీరు మహాశ్రమలలో నుండి, దీస్ ఆర్ ద పీపుల్ హూ కేమ్ అవుట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. చాలామంది అనుకుంటున్నారు మహాశ్రమల కాలం అంటే చాలా భయంకరమేమో అని. అంత సీనే ఉండదు బాబు. వాడేదో చేద్దాం అనుకుంటాడు, దేవుని పని మాత్రం జరిగిపోతుంటుంది. ఇప్పటి కాలములో రక్షణ పొందలేనంత మంది, మనం ఊహించలేనన్ని కోట్ల మంది డ్యూరింగ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ రక్షణ పొందుతారు.